సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండల కేంద్రంలో గత 5 రోజుల నుంచి జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో జగదేపూర్ ఎస్ఐ చంద్రమోహన్ మహిళా చట్టాల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ చంద్రమోహన్ మాట్లాడుతూ మండల పరిధిలోని మహిళలకు మహిళా రక్షణకు ఉన్న చట్టాలు, షీటిమ్స్ ద్వారా ఎలా రక్షణ పొందవచ్చనే అంశాలను గురించి, ర్యాగింగ్, ఈవ్టీజింగ్, ఫోక్సో, షీటిమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, సైబర్ నేరాలు, నూతన చట్టాల గురించి అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దు. సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుంది. మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, మహిళల భద్రత తమ ముఖ్య బాధ్యతని, గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలపై స్కూల్కు వెళ్లే పిల్లల ప్రవర్తన గమనిస్తూ ఉండాలన్నారు. సామాజిక రుగ్మతలను గురించి, సెల్ ఫోన్ కు ఎంత దూరం ఉంటే అంత మంచిదని, సెల్ ఫోన్ వల్ల ఎంత మంచి ఉందో అంత చెడు ఉందని, దానికి అలవాటు పడి బానిసలు కావద్దన్నారు. క్లియర్గా ఉంటుంది. పోక్సో యాక్ట్ ఇస్ ఇంటెండెడ్ ఫర్ ద మైనర్. ఎవరైతే మైనర్ పైన నేరాలు చేస్తారో, మైనర్లను ఇబ్బంది పెడతారో వారిపైన పోక్సో యాక్ట్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఈ పోక్సో యాక్ట్లో ఏముంటాయంటే చైల్డ్ అబ్యూజ్ ఉంటాయి, అదేవిధంగా సెక్షువల్ అబ్యూస్ సంబంధించిన లీగల్ పనిష్మెంట్స్ ఉంటాయి. దీనిలో మీరు మీ స్కూల్లో మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైతే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు తెలిసి తెలియక ఈ లవ్ అని ఎఫెక్షన్ తోటి వాళ్ళ ఎంట పడడం, ప్రేమించమని వాళ్ళని ఇబ్బంది పెట్టడము, తర్వాత అతను అమ్మాయిలు కూడా వాళ్ళు చెప్పిన మాటలకి వాళ్ళ అమ్మాయికత్వంతో మోసపోయి వాళ్ళు చెప్పిన ట్రాప్లో పడడము, ట్రాప్లో పడిన తర్వాత ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు కూడా కాదని చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడము, తెలిసి తెలియక ఇలా వాళ్ళు మళ్ళీ చిన్నతనంలోనే పెళ్లి చేసుకోవడము, పిల్లల్ని అనడం అన్నీ కూడా జరుగుతున్నాయి. వాటికి మీ స్టేజ్ మీ స్కూల్లో ఉన్నప్పుడు మీ బాధ్యతగా మీరు వాళ్ళకు అంటే ఒకరోజు డైలీ కానీ లేదంటే వీక్లీ వన్స్ కానీ మంత్లీ కానీ అట్లా గుర్తు చేస్తుండండి మేడం. ఎందుకంటే అది వాళ్ళకి చెప్పనట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే మర్చిపోతుంటారు. ఇది ఉందనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఇంకా మన రీసెంట్గా వచ్చిన మన కోర్టు మూవీ కూడా దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు దాని యొక్క ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. చాలామంది మనం చూసే ఉంటారు ఇక్కడ కోర్టు మూవీ. ఆ మూవీలో క్లియర్గా చూపించారు పోక్సో యాక్ట్ అనేది ఎలా ఉంటుంది, దానివల్ల ప్రభావం ఎలా ఉంటుంది అని. సో మీరు అది జస్ట్ అలాగే ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు తెలిసి తెలియక లవ్ చేస్తే అది వ్యాలిడ్ కాదు, మీ కన్సెంట్ అనేది వ్యాలిడ్ కాదు. ఏదున్నా కూడా మీ తల్లిదండ్రుల యొక్క మాటనే వ్యాలిడ్, వాళ్ళు చెప్పిన మాటనే వేదము. వాళ్ళు వెళ్ళి మా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి చెప్తే 100% వాళ్ళ మీద కేసు అవుతుంది. ఏదైనా ఇష్టపడ్డా నేను మాట్లాడుతున్నా ఇష్టంతో చేస్తున్నా కూడా నడవదు అనేది మీరు క్లియర్గా చెప్పండి పిల్లలకి. అదొక్కటి మీరు వాళ్ళకి అర్థమైనట్టు చెప్తే ఇన్ కేసు వాళ్ళకి ఏమైనా తప్పు చేసినా కూడా వాళ్ళకు ఏదో గుర్తు చేస్తుంటే రియలైజ్ అవుతారు. అని మళ్ళీ మా ఇంట్లో కూడా సిచ్యువేషన్ వస్తుంది, నాకు కూడా సిచ్యువేషన్ వస్తే ఈ యాక్ట్ ప్రకారం మన యాక్షన్ తీసుకుంటారనేది పిల్లలు కూడా రియలైజ్ అవుతారు. సో